తాడి చెట్లు ఎలా ఎక్కాలి అని చెప్పి పుస్తకం రాస్తే వాడు తాడి చెట్టు ఎక్కినట్టు కాదు. తాచుపాముని ఎలా పట్టుకోవాలని చెప్పి పుస్తకం చదివితే తాచుపాముని ఎలా పట్టుకోవడం తెలియదు. తాచుపాముని పట్టుకోవడం చాలా ఈజీగా కష్టమా? తోక వైపు నుంచి కనుక తాచుపాముని పట్టుకుంటే పట్టుకోవచ్చు. తల వైపు నుంచి పట్టుకుంటే కట్ చేస్తుంది. కరెక్ట్. ఇది సూచనని మనం సాధించట్లేదు. మనం ప్రాక్టికల్ చేయట్లేదు, ప్రొడక్టివ్ అసలే చేయట్లేదు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ అన్ ఐఏఎస్ ఆల్సో. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయగానే నాకు ఎర్రబత్తి వచ్చేస్తుంది, నాకు ఫోన్ వచ్చేస్తుంది, నాకు అసిస్టెంట్లు వచ్చేస్తాడు, ప్రమాణ ఉద్యోగం, శాలరీ, సెక్యూర్ సర్టిఫికేట్, మ్యారేజ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ అయిపోతుంది అనుకుంటారు. విషయం ఏమిటి అంటే ఉన్న ఉద్యోగాలు అతి తక్కువ ఉద్యోగాలు. వీళ్ళని గనక ఇన్నోవేషన్ వైపు తీసుకుపోవాలంటే సాధనలో వాళ్ళని మనం ఇమర్చాలి. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, గణితం కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఏ సబ్జెక్టునైనా కూడా ప్రాక్టికలైజ్ చేయొచ్చు, ఏ సబ్జెక్టునైనా ప్రొడక్టివైజ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఇంటర్నెట్ వరల్డ్లో ఎటువంటి సూచనైనా సాధించవచ్చు. కావాల్సింది ఏంటంటే బయటికి వెళ్ళాలి, అది రూల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా సరే, ఐఐఎంలో కానీ, విద్యా వినియోగత్ వికాస, విద్యను వినియోగించేటట్టు చూడాలి. అంతేగాని విద్యను ఎంతసేపటికి నేను వింటానని కాదు. వింటే అది వికాసం కాదు, అది వినాశనం. విద్య వినవడం అనేది అది వినాశనం. వినియోగించాలి. విషయం ఏమిటి అంటే వినియోగించట్లే. ఈరోజు నేను కామర్స్ విద్యార్థి, నేను బీకామ్ చేశాను, ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ చేశాను. సూర్యాపేట చిన్న ఊర్లో ఎస్వి కాలేజ్ 3 సంవత్సరాలు బీకామ్ చేశాను, 2 సంవత్సరాలు ఎంకామ్ చేశాను, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎంఫిల్ చేశాను, 8 సంవత్సరాలు. ఈ కామర్స్ చేస్తూ నేను ఎప్పుడూ కామర్స్ను సాధన చేయలేదు. సాధనమున పనులు సమకూరు తెరణంలో, సాధనమున పనులు అసలు సాధనంతో ధనం వస్తుంది అసలు యాక్చువల్గా. నువ్వు సాధించకపోతే ఎట్లా అవుతుంది? సో వీ కెన్ ప్రాక్టికలైజ్ ఎనీ సబ్జెక్ట్. అదే కనుక నేను కామర్స్ కనుక నేను ప్రాక్టికలైజ్ చేశాను అనుకోండి, ప్రొడక్టివైజ్ చేశాను అనుకోండి, నేను బ్రహ్మాండంగా ఓ చార్టెడ్ అకౌంట్ అయినవాడిని, ఓ బిజినెస్ మ్యాన్ అయ్యేవాడు, కంపెనీ పెట్టేవాడిని, ఓ 10,000 మందికి 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడిని. సో మనం ఇప్పుడు తయారు చేసినటువంటి కరికులంలో ఒక 50% ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక 50% థియరిటికల్ నాలెడ్జ్, దీన్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవును. దాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ మార్పు అనేది వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది.